गणाधिपते नमः हरि ओम ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजभिर्वाजनीवती धीनामवित्रिवतु ओं चत्वारि शृङ्गा त्रयो अस्य बाधाद्वै शीर्षे सप्तहस्तासो अस्य त्रिदाबद्धो वृषभोरोर्विति महो देवो मत्यागुम् आविवेश सप्तहस्तचतुशृङ्गः सप्तजिह्वोद्विशीर्षकः त्रिपात्प्रसन्नवदन सुखासीन शुचिस्मितः स्वाहादिदक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा बिभ्रदक्षिणहस्तैस्तु सिक्तिमन्नं श्रुतं सर्वं तोमरं यजरं वामेर्घृतपात्रं तु धारयन् मेषारूढं जटाबद्धं गौरवन्नमाहुजुषं धूमध्वजं लोहिताक्षं सप्तार्चि सर्वकामदम् आत्माभिमुखमासीनमेवं ध्यायेदुतासनं एष हि देवप्रदिशोऽनु सर्वा पूर्वो हि जातः स्वगर्भे अंतः। ఈరోజు భోగి పండుగ శుభాకాంక్షలతోనూ భోగి పండుగ సందర్భంగా మా ఇంటి ముందు భోగి మంట వేసి ఇద్దరు అలా వేయండి. అలాగా మా బావమరిది గణేష్ శర్మ గారును ఆయన కొడుకు కూడా భోగి పెటకలు అందులో వేస్తున్నారు. వచ్చింది ఈయన మాకు స్నేహితుడు మా రమణ గారును వాళ్ళ భార్య కూడా ఇద్దరు కూడా భోగి మంటలోనూ పాల్గొంటున్నారు. వాళ్ళ వల్లనే శుభ్రంగా భోగి మంట మనం ఈరోజు శుభ్రంగా చేసుకుంటున్నాము. సానో దేవీ శుభవా శర్మ గచ్చతు ఆత్మాహారుషమంతరభూ ధ్రువస్తిష్టా విచాచలి విశస్వా సర్వావాం చంతు మాత్మద్రాష్టపతి భ్రసతు ధ్రువాద్యౌ ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువా పర్వత ఇమే ఓం శాంతి శాంతి శాంతి. ప్రస్తుతానికి ఈ ఏరియా మొత్తం మీద ఎవ్వరూ కూడా భోగి మంట అనేది ఎక్కడ కూడా వేయలేదు. కేవలం మన ఇంటి దగ్గర మాత్రమే ఈ భోగి మంట అనేది ఏర్పాటు చేశాము. శ్రీపాద శ్రీవల్లభ నిలయం అనేటువంటి మా గృహమందు ఈ యొక్క భోగి మంటను ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది చెప్పకొద్దు, మామూలుగా తీసేసుకుంటాం, కొంతసేపు తీసి ఆపేయడమే. వెరీ నైస్. మ్యాక్స్ గారు కూడా నమస్కారం చేసుకున్నాడు. వెరీ వెరీ గుడ్ బాయ్. భోగి మంటకి అనిత గారు కూడా మా యొక్క భోగి పండుగలోనూ పాల్గొంటున్నారు. నమస్కారం చేసుకోండి అమ్మా. ఆయుష్మాన్ భవ మనోవాంఛాఫల సిద్ధిరస్తు. ఇస్తున్నాను రైట్. మా గణేష్ శర్మ గారు రమణ గారు కూడా ఈ భోగి మంటలను పాల్గొని మన ఏరియాలోను అక్కడ కూడా భోగి మంట చాలా పెద్దది వేశారు. పదండి. మా ఇంటి కింద ఉన్నటువంటి ధనా గారు, వారి పాప, వారి బాబు ముగ్గురు కూడా మా యొక్క భోగి మంటలను పాల్గొని పండగని శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారు. వారి పాపకి వారి బాబు కూడా మంచి చదువు రావాలి, మంచి ఆరోగ్యం కలగాలని సదా భగవంతుడు ప్రార్థించుకుంటున్నాము. చాలా 3 సార్లు అయిపోతే ఆపేయండి. ఇంక సరిపోతుంది. 3 సార్లు అయిపోతే జోడి వేసుకోండి, పర్వాలేదు. ఇంకా